కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంతో ఈటెల రాజేందర్ బీఆర్కేఆర్ భవన్లో విచారణకు హాజరయ్యారు. బ్యారేజీ నిర్మాణ సమయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈటెల ఆర్థిక మంత్రిగా పనిచేశారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో అవకతవకలపై ఈటెలను ప్రశ్నించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత ఫోన్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, ఒకంత అసహనంగా గురైన ఈటెల రాజేందర్ కోర్టు మొత్తాన్ని మొత్తానికి తీసుకెళ్లి కేసీఆర్ వైపు మళ్లించారు అనుకోవచ్చా? ఎందుకంటే మీడియా మిత్రులు అడిగిన ప్రశ్న కూడా ఆయన దాటవేట ద్వారానే మనం చూసాం. ఏమనుకోవచ్చు? మీరు అన్నట్టుగా పూర్తి స్థాయిలో ఇందులో నాకేం సంబంధం లేదు, నేను కేవలం ఆర్థిక శాఖ మంత్రిగానే పనిచేస్తాను. కాళేశ్వరం సంబంధించినటువంటి పూర్తి స్థాయి నిధులకు సంబంధించి కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి పూర్తి స్థాయిలో నిధులు మళ్లింపు జరిగిందని చెప్పేసి అయితే చెప్పని చెప్పింది ఈటెల రాజేందర్. అయితే దాదాపు గంటన్నర పాటు కమిషన్ ఈటెల రాజేందర్ విచారించింది. మొదట అయితే కమిషన్ నోటీస్ లో పేర్కొందో దానికి సంబంధించి గంట సేపటి వరకు కూడా ఇంటర్నల్ గా వాళ్ళు వాటిపైన వివరణ ఇచ్చినట్టుగా తెలిసింది. దాని తర్వాత 40 నిమిషాలు బహిరంగంగా విచారణ చేసినట్టుగా తెలిసింది. బహిరంగ విచారణ చాలా క్రాస్ ఎగ్జామిన్ చేసినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో బ్యారేజీలు అక్కడ కట్టడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి వాళ్ళు అడిగినట్టుగా తెలుస్తుంది. తుమ్మడిహెట్టి దగ్గర నిర్మించాల్సిన బ్యారేజ్ ఎందుకు మేడిగడ్డకు తరలించాల్సి వచ్చింది? ప్రధాన కారణం దాని వల్లనే కదా. అక్కడ సాయిల్ టెస్ట్ చేయకుండానే బ్యారేజ్ నిర్మించడము, టెక్నికల్ గా ఎలాంటి టెస్టులు చేయకుండానే బ్యారేజ్ నిర్మించడం వల్లనే పూర్తి స్థాయిలో కాళేశ్వరం కుంగుబాటుకు గురైంది అని చెప్పేసి కాళేశ్వరం అడిగిన ప్రశ్నలకు ఈటెల రాజేందర్ సమాధానం మనం చూసినట్లయితే తుమ్మడిహెట్టి దగ్గర నిర్మించాల్సిన బ్యారేజ్ కి సంబంధించి పూర్తి స్థాయిలో కేంద్ర జల సంఘంతో పాటు మహారాష్ట్ర అభ్యంతరాలు తెలిపింది. వీళ్ళ అభ్యంతరాల మేరకే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఇది పూర్తి స్థాయిలో కేబినెట్ మీటింగ్ లో తీసుకుంటే నిర్ణయం అని చెప్పేసి కూడా ఈటెల రాజేందర్ చెప్పిన సందర్భం కనబడుతుంది. అయితే ఈ కాళేశ్వరం సంబంధించిన నిధులు ఎలా ఉపయోగించారు, ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించారు నిధులు అన్నట్టుగా కొన్ని ప్రశ్న అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ నిధులకు సంబంధించి పూర్తి స్థాయిలో మొదట కాళేశ్వరం ప్రాజెక్ట్ ని మొదట 63,000 కోట్లకు నిర్ణయం తీసుకున్నారు. దాని తర్వాత 83,000 కోట్లకు చేరింది. ఆ తర్వాత జరిగినటువంటి ఫైనాన్షియల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏది కూడా పూర్తి స్థాయిలో నా దగ్గర లేదు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గరనే ఉంది. దానికి అంటే ఎందుకు అంత నిధులు ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వచ్చినటువంటి అంశము నా దగ్గర సమాచారం లేదు, నాకు తెలియదు అన్నట్టుగా కూడా వాళ్ళు సమాధానం చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకు అక్కడ ఎలాంటి అంటే ప్రాజెక్టు నిర్మించడానికి అక్కడ పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయనప్పటికీ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కమిషన్ అడిగిన నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మించాలా, దాని క్వాలిటీ కావచ్చు, దాని క్వాంటిటీ కావచ్చు, ప్రాజెక్ట్ నిర్మించడానికి కావాల్సిన పూర్తి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కే తెలిసిన, టెక్నికల్ టీమ్ కే తెలిసిన తప్ప ఎక్కడ కొంత ఆర్థిక శాఖ ప్రమేయం ఉండదు, ఆర్థిక శాఖకు సంబంధం లేదు, నేను ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తానని చెప్పేసి కూడా వాళ్ళు సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే కేబినెట్ నిర్ణయం తర్వాతనే ప్రాజెక్టు ప్రారంభం అయింది అని చెప్పేసి ఒకవైపు ఈటెల చెప్తున్నప్పటికీ కూడా కేబినెట్ రీడిజైన్ ఎందుకు చేయాల్సి వచ్చింది, రీడిజైన్ ఎందుకు చేశారన్న దానికి కానీ మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళు వివరణ ఇవ్వలేనట్టుగా తెలుస్తుంది. రీడిజైన్ కోసం అంటే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం స్టార్ట్ చేస్తాము, ప్రారంభిద్దాము అనుకున్న తర్వాత తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఏదైతే మహారాష్ట్ర కావచ్చు, ఇటు కేంద్ర జల సంఘం కావచ్చు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కేసీఆర్ ఒక సబ్ కమిటీ వేశారు. ఆ సబ్ కమిటీకి హరీష్ రావు నేతృత్వంలో సబ్ కమిటీ వేశారు. అందులో నేను, తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా ఉన్నాము. 3 సభ్య కమిటీని వేశారు. అందులో పూర్తి స్థాయిలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టుగా తెలిసింది. అయితే ఇప్పటికే టెక్నికల్ టీము అంటే ఎలాంటి రిపోర్ట్ ఇచ్చింది, అంటే అక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం చేపడితే ఎలా ఉండబోతుంది అని చెప్పేసి టెక్నికల్ టీం ఏమైనా రిపోర్ట్స్ ఇచ్చిందా అని చెప్పేసి వాళ్ళని అడిగిన అంశంలో టెక్నికల్ టీమ్ చాలా రిపోర్ట్స్ ఇచ్చింది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఫైనల్ గా 3 బ్యారేజీలను నిర్మాణం చేయాలి అనే అంశానికి సంబంధించి మాత్రం కేబినెట్ లోనే నిర్ణయం తీసుకున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో అంటే మీరు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, కాళేశ్వరం కమిషన్ అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడానికి నిధులు సమకూరడం కోసమే కాళేశ్వరం కమిషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం నిధుల కోసమే కార్పొరేషన్ ఏర్పాటు చేశాము. పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించడానికి పూర్తి స్థాయిలో ఎక్కువ మొత్తంలో కాళేశ్వరం కార్పొరేషన్ నుంచి కూడా నిధులు సమకూర్చారు. ఆ కాళేశ్వరం కమిషన్ కూడా ఆర్థిక శాఖకు ఎలాంటి సంబంధం లేదు, కార్పొరేషన్ తో కూడా ఆర్థిక శాఖకు ఎలాంటి సంబంధం లేదు, నిధుల మళ్లింపులో కూడా ఎలాంటి సంబంధం లేదు. పూర్తి స్థాయిలో అది ఇరిగేషన్ శాఖనే చూసుకుంది. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలోనే కాళేశ్వరం
ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు యొక్క అది బదలాయింపు జరిగింది అని చెప్పేసి వాళ్ళు చెప్పిన సందర్భం కనబడుతుంది. ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత దానికి సంబంధించినటువంటి అప్పును కావచ్చు, బకాయిలు అంటే నిర్మాణ అయినటువంటి నిధులు ఎలా సమకూర్చాలనుకున్నారు, ఎలా ముందుకెళ్లాలనుకున్నారు అన్నదానికి మాత్రం పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆ కాళేశ్వరం కార్పొరేషన్ కమిషన్ ఏదైతే ఏర్పాటు చేస్తామో దాని నుంచే నిధులు సేకరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అక్కడి నుంచే దాని యొక్క పూర్తి స్థాయిలో నిధులను పూర్తి చేయాలి, అంటే అప్పును తీర్చాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. కానీ ఎక్కడ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో మనకు నిరుపయోగంగా మారింది. ఉపయోగం లేకుండా పోవడంతో అక్కడ నుంచి అంటే కమిషన్ నుంచి నిధులు సేకరించలేకపోయాము అన్నట్టుగా కూడా వాళ్ళు సమాధానం చెప్పినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో దాదాపు 19 ప్రశ్నలు అంటే బహిరంగంగానే విచారించారు. ఏదైతే కమిషన్ అయితే ఉందో 40 నిమిషాల పాటు 19 ప్రశ్నలను వాళ్ళను బహిరంగంగా విచారించినట్టుగా తెలుస్తుంది. అసలు ప్రాజెక్టు రీడిజైన్ చేయడానికి కావచ్చు, ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కావచ్చు, ఎలాంటి నిర్ణయాలు ఎవరు తీసుకున్నారంటే కూడా పూర్తి స్థాయిలో అది ఈటెల రాజేందర్ మాత్రం కేసీఆర్ తీసుకున్నారంటే కూడా చెప్పినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భవిత. రాజేందర్ కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. కాళేశ్వరం అవకతవకలపై సుమారుగా గంట పాటు కమిషన్ విచారించింది. ప్రాజెక్టు ఆర్థిక లావాదేవీలపై కమిషన్ పలు ప్రశ్నలు అడిగింది. కమిషన్కు పలు డాక్యుమెంట్లు ఈటెల అందజేశారు. గత ప్రభుత్వ ఆదేశాలతోనే నిధులు విడుదల చేశామని ఈటెల కమిషన్కు వివరించారు. ఇక మరింత ఏంటనేది జరుగుదనేది హరీష్ రావు కేసీఆర్ యొక్క విచారణ తర్వాత మరింత దీని గురించి మనకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి. ఏఎన్ఎన్. నమస్తే.